నమస్తే. భగవద్గీతలో 5వ అధ్యాయం 5వ శ్లోకం. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యంచ యోగంచ యః పశ్యతి స పశ్యతి. సో ఏంటంటున్నారు? రెండు కూడా ఒకటే ఫలితాన్ని ఇస్తాయి. సో నువ్వు దేన్ని ఒకటి చక్కగా ఆచరించినా కూడా ఆ ఫలితం నీకు దక్కుతుంది అని చెప్పారు ముందు శ్లోకంలో. సో దాన్ని ఇంకొంచెం బలపరచడానికి ఏమంటున్నారు? యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం, సాంఖ్య యోగము నిన్ను ఏ స్థానానికి తీసుకెళ్తుందో తద్యోగైరపి గమ్యతే, అదే స్థానానికి కర్మయోగం కూడా తీసుకెళ్తుంది. అంటే ఆ మోక్ష ప్రాప్తి అనేది నీకు ఈ రెండు కూడా ఇస్తాయి. సో ఎవరైతే ఏకం సాంఖ్యంచ యోగంచ, ఎవరైతే ఈ రెండిటిని ఒకటేలాగా చూస్తాడో, ఒకటేలాగా అర్థం చేసుకుంటాడో, ఒకటేలాగా తెలుసుకుంటాడో అతడే యః పశ్యతి స పశ్యతి, అతడే నిజమైన తత్వాన్ని తెలుసుకుంటున్నాడు, నిజమైన ద్రష్ట. అతను ద్రష్ట అంటే చూసేవాడు. సో ఎవరైతే ఈ రెండు కూడా ఒకటే, సాంఖ్యయోగం కర్మయోగం వేరు కాదు, రెండు కూడా ఒకటే అని ఎవరైతే అనుకుంటారో అటువంటి వాడు నిజమైన తత్వాన్ని తెలుసుకుంటున్నారు అర్జున అని చెప్పి భగవానుడు అర్జునుడిని కొంచెం ఎంకరేజ్ చేస్తున్నారు. కర్మయోగం ఏదో తక్కువ అని అనుకుంటున్నాడు అర్జునుడు. సో ఆ పాయింట్ లో ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నారు భగవానుడు. కర్మయోగం ఏమీ తక్కువ కాదు, ఇట్ విల్ లీడ్ టు ద సేమ్ ప్లేస్ వేర్ సాంఖ్యయోగం విల్ లీడ్ టు అని చెప్పి ధైర్యాన్ని ఇస్తున్నారు ఫస్ట్ అర్జునుడికి. క్లీం కృష్ణాయ నమః.